హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో బీటెక్ ఎవరైతే ఇంజనీరింగ్ అంటే బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అందరికి కూడా మ్యాథ్స్ అనేది కంపల్సరీ రావాలా, మ్యాథమెటిక్స్ మీద మంచి పట్టుదల లేకపోతే ఇంజనీరింగ్ చేయగలరా? అసలు మ్యాథమెటిక్స్ తాలూకు ఇంపార్టెన్స్ ఇంజనీరింగ్ ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా అందరికీ మ్యాథమెటిక్స్ రావాలా? ఇది మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే బీటెక్లో మ్యాథమెటిక్స్ తనకి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అసలు బీటెక్ జాయిన్ అవ్వాలంటే మనకు ఉండే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి ఉండాలి, లేదా వొకేషనల్ కోర్సెస్ చదివిన వాళ్ళైనా వొకేషనల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన కోర్స్ చేసిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే పాలిటెక్నిక్ నుంచి సెకండ్ ఇయర్లోని డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ ద్వారా కూడా అడ్మిషన్ అయ్యేవారు ఉంటారు. బట్ ఒక్కసారిగా మనం గమనించినట్టయితే వీళ్ళందరికీ కూడా మ్యాథమెటిక్స్ అనేది బేసిక్స్ ఉంటాయి. ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి వస్తారు. అంటే మనం బేసికల్గా మనకు అర్థమవుతుంది ఏంటి, టోటల్గా ఎలా అయినా సరే ఇంజనీరింగ్ చదవాలంటే ముందు మ్యాథ్స్ బేసిక్స్ అనేవి రావాలి. ఈ బేసిక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాతే మీకు ఇంజనీరింగ్లో ఫండమెంటల్స్ ఎప్పుడైతే వస్తాయో ఇంజనీరింగ్లో మీకు మ్యాథమెటిక్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇది దీని తరగతి కాన్సెప్ట్. అయితే ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుంది, అసలు సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే ఎలా ఉంటాయి అని ఒక్కసారి మనం చూసినట్టయితే ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకొని వస్తారో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అలాగే మ్యాథమెటిక్స్ 1A 1B 2A 2B ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవుతారు. సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ సబ్జెక్ట్సే మళ్ళీ మీకు అక్కడ మళ్ళీ ఎదురుపడతాయి. అంటే మళ్ళీ అక్కడ కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది, అలాగే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, వీటితో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్తో పాటు ఎడిషనల్గా ఇంజనీరింగ్ తరక ఫండమెంటల్ కోర్సెస్, బేసిక్ కోర్సెస్ అనేవి కొన్ని స్టార్ట్ అవుతాయి. అంటే ఒక డ్రాయింగ్ కానీ లేదా ఒక హ్యుమానిటీకి సంబంధించిన ఒక సబ్జెక్ట్స్ కానీ ఏవో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఇనీషియల్గా మీకు ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో మనకు ప్రతి ఇయర్ కూడా 2 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ ఉంటే ఒక సెమిస్టర్లో కెమిస్ట్రీ ఉంటుంది, అలాగే ఆల్టర్నేట్లో ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ ఒక సెమిస్టర్లో ఒక పార్ట్ ఉంటుంది, ఇంకో సెమిస్టర్లో ఇంకో సగం సెకండ్ పార్ట్ ఉంటుంది. అంటే మనకి ఎలా చూసుకున్నా కూడా మ్యాథమెటిక్స్ అనేది మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసినా, సిఎస్సి తీసినా లేదా ఈసీఈ తీసినా లేదా కోర్ సబ్జెక్ట్స్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఏ బ్రాంచ్ తీసుకున్నా ఫస్ట్ ఇయర్లో అందరికీ కామన్గా ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఆ సబ్జెక్ట్స్ మరి ఎంతవరకు ఉంటాయి, ఎంత డెప్త్ వరకు ఉంటాయని ఒకసారి చూసినట్టయితే ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు నేర్చుకున్నారో ఆ సబ్జెక్ట్స్ మీదే కొద్దిగా కాన్సెప్ట్స్ మరి కొద్దిగా డెప్త్లోకి ఉంటాయి. అంతకన్నా మీరేం భయపడాల్సిన పని లేదు. ఇంటర్మీడియట్లో ఏ బేసిక్స్ అయితే మీకు ఇంటర్మీడియట్లో వచ్చాయో వాటిని బేసిక్స్ అన్ని కూడా మీకు వచ్చినట్టయితే ఈజీగా ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ అనేది కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈజీగా మీకు పాస్ అవుతారు. అయితే మీడియం అనేది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి ఎవరైనా తెలుగు మీడియం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొద్దిగా ఆ టెర్మినాలజీ కొద్దిగా అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. అంతేగాని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో మాత్రం మ్యాథ్స్ ఎంపీసీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ అక్కడ మీకు టచ్ అవుతాయి కాబట్టి ఆల్రెడీ వాటి బేసిక్ నాలెడ్జ్ మీకు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక సెకండ్ ఇయర్ నుంచి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఉంటాయా అంటే కొన్ని బ్రాంచెస్లో వాటికి సంబంధించి మ్యాథమెటిక్స్ మరి కొద్దిగా ఉంటుంది. అయితే వాటినే మనకి రిపీటెడ్గా కొన్ని సబ్జెక్ట్స్ నేమ్స్ మారుస్తారు, న్యూమరికల్ స్టాటిస్టికల్ మెథడ్స్ అని. సెకండ్ ఇయర్ తర్వాత నుంచి వచ్చేసరికి మొత్తం సెకండ్ ఇయర్ నుంచే కోర్ బ్రాంచ్ ఏదైతే మీకు ఏ స్పెషలైజేషన్ మీరు తీసుకున్నారో దానికి సంబంధించిన స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటూ ఎడిషనల్గా ఇవి ఉంటాయి. ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఫస్ట్ ఇయర్తోనే క్లోజ్ అయిపోతాయి, సెకండ్ ఇయర్ వరకు అయితే మనకు ఉండవు. అయితే ఇక్కడ మ్యాథమెటిక్సే కొద్దిగా ఉంటే సెకండ్ ఇయర్లో ఒక సెమిస్టర్ వరకు కొంతవరకు ఉండొచ్చు, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. బట్ మీకు మ్యాథమెటిక్స్ వల్ల అయితే మ్యాథమెటిక్స్ ప్రతి బ్రాంచ్లో అవసరమా అంటే కొంతవరకు మ్యాథమెటిక్స్ తరక లాజికల్ థింకింగ్ ఆ మెథడాలజీ అవి ఎప్పుడైతే మనకు ఐడియా ఉంటుందో అప్పుడు మనకి ఈజీగా కొన్ని బ్రాంచెస్లో ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకున్నారనుకోండి, సిఎస్సిలో కూడా మీకు ఈ లాజికల్ థింకింగ్ అర్థం కావాలి అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మనకి ఇంటిగ్రేషన్ కానీ ఇంటిగ్రేషన్ బాగా ఎవరికైతే వస్తుందో ఆ ఇంటిగ్రేషన్ పార్ట్ అనేది కొన్ని బ్రాంచెస్లో మనకి అది ఎక్కడ పడితే అక్కడ సబ్జెక్ట్స్లో వస్తుంటుంది. సో వీలైనంత వరకు మీరు ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ పూర్తయి కాలేజ్ అడ్మిషన్ అయ్యేలోపు ఎవరికైనా కొద్దిగా టైం ఉన్నట్టయితే వీలైతే ఇంటిగ్రేషన్ మ్యాథమెటిక్స్కి సంబంధించి కొన్ని బేసిక్స్ అనేవి మరొకసారి రివిజన్ చేసుకుంటే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇంటర్మీడియట్లో ఏ మ్యాథమెటిక్స్ అయితే ఉన్నాయో అందులో ఎస్పెషల్లీ ఇంటిగ్రేషన్ అటువంటి మీరు కొద్దిగా చూసినట్టయితే మీకు ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది.
అయితే మనకి కోఆర్డినేట్ జామెట్రీ కానీ అలాగే మ్యాట్రిసెస్ కానీ ట్రిగోనామెట్రీ కానీ కొన్ని సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా కొంతవరకు అర్థం అవుతాయి. అన్నీ మీరు చదివినవి ఉంటాయి కాబట్టి మీకు కూడా కొంత కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. సో ఎవరైనా మ్యాథమెటిక్స్ మీద మేము భయపడుతూ మేము చదవలేమో అనుకున్న వాళ్ళు ఎవరైనా అంటే మ్యాథమెటిక్స్ అనే భయపడేవాళ్ళు అంత భయపడిపోవాల్సిన పని అయితే లేదు. బట్ ఏదైనా ఇంజనీరింగ్ చెయ్యాలంటే బ్యాక్గ్రౌండ్ మాత్రం మ్యాథమెటిక్స్ ఉండాలి, అంతవరకు మాత్రం కన్ఫర్మ్. కానీ అదే మొత్తం మ్యాథ్స్ రాకపోతే అసలు ఇంజనీరింగ్ చేయలేమన్నంత భయం మాత్రం ఎవరు పడద్దు. వీలైతే ఈ పీరియడ్లో షార్ట్ పీరియడ్లో ఇంకా మీరు జాయిన్ అయ్యే వరకు టైం ఉంటుంది కాబట్టి వీలైతే అప్పుడప్పుడు మ్యాథ్స్ కానీ ఇవి చూస్తుండండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ అయిన తర్వాత నుంచి మీరు చాలా వరకు జాయిన్ అయ్యే వరకు చాలా టైం పడుతుంది. సో ఈ పీరియడ్లో మీరు మర్చిపోకుండా ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మాత్స్. థ్యాంక్ యూ.